వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం, సుస్వాగతం. నీళ్ళల్లో ఉంటుంది పీత, గేదె తింటుంది మేత, కాలితే పడుతుంది వాత. ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ తో మోగాలి మోత. మా విజ్ఞాన ప్రదర్శన అయిపోయింది కాబట్టి మీ పని ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ ఉద్దేశంలో. ఎక్స్ ఫర్ నవ్వడం కామన్ గానీ అంతకు మించి నవ్వాలనుకోవడం ఎక్స్ట్రా స్మైల్. పి ఫర్ ప్యూర్ స్మైల్. అంటే ఎలాగా? ఈ సెట్ లో స్వచ్ఛమైన నవ్వు ఎక్కడ లేదు, ఇక్కడ తప్ప. ఆర్ ఫర్ రోరింగ్ స్మైల్. అడవిలో సింహం నవ్వాలన్నా గర్జిస్తూనే నవ్వుతుంది. ఈ ఫర్ ఎనర్జీ స్మైల్. మీ దగ్గర లేదే? శక్తికి తృప్తికి నిర్వచనం నీ శక్తివంతమైన నవ్వు. చాలా బలంగా చెప్పింది ఆవిడ. వెరీ గుడ్, బాగా తింటోండమ్మా. ఆ ఎస్ ఫర్ సక్సెస్ఫుల్ స్మైల్. అది ఎలా ఉంటది? నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. ఏది నవ్వమ్మా? శక్తివంతమైన నవ్వు నవ్వు. వెరీ గుడ్ అమ్ము. ఓకే, ఇంకో ఎస్ ఫర్ షాకింగ్ స్మైల్. నవ్వడం ఒక యోగం, నవ్వొచ్చినా నవ్వకపోవడం భోగం, నవ్వించినా నవ్వకపోవడం రోగం. ఇంత చెప్పిన నవ్వరేంట్రా బాబు, నవ్వండి. జాగ్రత్త, కళ్ళు తిరుగుతాయి. అంటే తెలివితేటలు మన దగ్గర కాదు, మా సుబ్బారావు దగ్గర కూడా ఉన్నాయన్నమాట. మా సుబ్బారావు ఎమ్మెల్యే అయ్యాడు. సరే, వాళ్ళ ఆవిడతో కారులో వెళ్తూ ఉండగా పెట్రోల్ అయిపోయి పెట్రోల్ కొట్టించుకోవడం, పెట్రోల్ బంకులు ఆగాడు. పెట్రోల్ కొట్టేవాడు సుబ్బారావు వాళ్ళ వైఫ్ ని చూసి, మేడం గుర్తుపట్టారా, మీకు నాకు పెళ్లి చూపులు అయ్యాయి, ఆ జాతకాలు కుదరక మనకి పెళ్లి కుదరలేదు అన్నాడంట. ఆవిడ అవునండి అంది. అనేసి కారు కాసేపు ముందుకు వెళ్ళిన తర్వాత మన ఎమ్మెల్యే సుబ్బారావు అడిగాడంట, ఏదో తెలివిగా ఆలోచిద్దాం, అసలు వాడితో పెళ్లి ఉంటే ఎలా ఉండేది అని. ఏముండేదండి, వాడు ఎమ్మెల్యే అయ్యేవాడు, మీరు పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉండేది. అంటే అవతల నాలంటాడు బాగా తెలివైన ప్రశ్న అడిగి అనుకున్నాడు, ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మనం వాళ్ళకి అద్భుతమైన ఆన్సర్లు ఇస్తాం కదా. అలాంటి తెలివైన ప్రశ్నలకు మీరు ఇచ్చిన సమాధానాలు. ఒక్క నిమిషం అన్న, పెద్ద నాయన అద్దాలి. నువ్వే పెదరాయనలా ఉన్నావు, నువ్వు నీవు మళ్ళీ పెదరాయన అన్న. ఎవరైనా భయం లజ్జ అని, ఎవరైనా భయం లజ్జ అని నేను ఒక క్వశ్చన్ అడిగినా, అదంటే ఏంటి అని. అయితే నేను ఏమని చెప్పినా, అరే నీకు ఎవరైనా యాంటీబయాటిక్ అన్న అని పిలిస్తే నువ్వు యాంటీబయాటిక్ రా అన్న తినబడినది, దాన్నే రా భయం లజ్జ అంటారా అని అన్న. వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు. నువ్వు మైక్ అబ్బాయికి ఇచ్చేసిన కింద. ఒకసారి మా ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లాడు చూసి, నీ పొట్టేందంత లావుగా అంది, ఎవరైనా ఉన్నారా లోపల అంటే, కాదురా నీకోసం ఒక చిన్న అబ్బాయిని పెంచుతున్నా అని చెప్పిన. వాడు అడిగింది అదేగా. ఒకరు ఫ్లవర్ షాప్ కి వచ్చి ఫ్లవర్స్ ఫ్రెష్ అంటే, నీ గర్ల్ ఫ్రెండ్ లెక్కనే ఫ్రెష్ గా ఉన్నాయి అన్న. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని చూసి ఇది సూపర్ గా ఉందిరా, ఎవరన్నా గోకారా అని అడిగాడు. సో నేను వెంటనే ఏం స్క్రాచెస్ కనిపిస్తలేవరా, ఎవరు గోకలేదేమో, ఫ్రెష్ అని అన్నా. నా పెళ్లి చూపులకు పోయినప్పుడు వాళ్ళ మామ అన్నాడు, నా కూతురు ఎలా, నా పెళ్లి చూపులకు పోయినప్పుడు నా మామ అన్నాడు, నా కూతురు చాలా ఒక కత్తిలా ఉంటుంది అని అన్నాడు. ఇక నా ప్రాణాలు ఎందుకు, ఇక పెళ్లి ఎందుకు ఇక అని.
ఎగ్జామ్ రాస్తుంటే సడన్ గా ఇన్విజిలేటర్ వచ్చి ఎవరు రా చుట్టూ స్లిప్స్ పెట్టి నా గాడిద అంటే గాడిదని మీ వాడికే తెలియాలి. ఎల్కేజీ పూర్వానికి ఏబిసిడీలు వస్తాయా అంటే వస్తాయా అంటాడు. చూడకుండా రాయమంటే స్కూల్ అయినా వస్తాయి ఇక్కడ రావంటాడు. భయ్యా ఒకరోజు ఏమైంది తెలుసా? నాకెట్లా తెలుస్తుంది? అందుకే ఇప్పుడు చెప్తున్నా. మా దోస్త్ ఒకరోజు వచ్చి అరే నన్ను ఒక అమ్మాయి చూసి పడిపోయింది రా అంటే నేనేమన్నా అరే ఫిట్ వచ్చిందేమో చేతిలో తాళం చేతులు పెట్టినావా అని అడిగిన. ఎమ్మెల్యే సాబ్ మా వాళ్ళందరి కోసం పాట పాడవా? వస్తుని ఎవరో చూపుకిచ్చిన అవే గండిపేట సరువులో ముంచిన అవే యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే. సార్ నేను మా గర్ల్ ఫ్రెండ్ రోడ్ పైన నడుచుకుంటాం పోతున్నాం బ్రో. బ్రో అయితే మా ఫ్రెండ్ చూసి మీ చెల్లె ఆరా అన్నాడు. కాదరా మీ చెల్లె అని చెప్పాను. రోజు మా నాన్నగారికి కోపం వచ్చి ఏరా నువ్వు మనిషివా అని అడిగితే ఏమో నాకేం తెలుసు మా నాన్నగారు ఏదైతే నేను కూడా అదే అని చెప్తాను. ఒకసారి పక్కింటి అంకుల్ వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే మీ అమ్మ కొట్టిందా అని అడిగిండు. నేను లేదు అంకుల్ మా అమ్మ కాదు మీ కొడుకు కొట్టిండు అని చెప్పిన. అయిపోయింది. తెలియలేదు చూసావా? వండర్ఫుల్. కూర్చోమ్మా. మా తమ్ముడు చదువుతున్నాడో లేడో తెలుసుకోవడానికి ఒక క్వశ్చన్ అడిగిన. 8లో సగం ఎంతరా అంటే నిలువుగా వస్తే 3 అడ్డంగా వస్తే 0 అని చెప్పిండు. నీ తమ్ముడు కదా ఎంతైనా ఆ మాత్రం ఉండాలి. అయ్యా ఒకరోజు మా నాన్న అడిగిండు ఏంట్రా మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు నువ్వు చేసుకోవా అని అడిగా. వాడు డాక్యుమెంట్స్ తో సూసైడ్ చేసుకుంటుంటే నేను నార్మల్ గా ఒక్కరిని సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా. నన్ను కూడా అలాగే అడిగేవాళ్ళు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అదేంట్రా అతను వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు నువ్వు చేసుకో అంటే నేను అన్నా అదేంటి వాళ్ళ ఎదురింట్లో బామ్మ పోయింది నువ్వు పోవా అని అడిగినా. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఈసారైనా పాస్ అవ్వని అందరి ముందు అడిగితే మీరు కూడా 100 రూపీస్ తీసుకుని వదిలేండి పోయిన సార్లుగా 500 అంటే నా దగ్గర లేవండి. ఎక్కడ జరిగింది ఇది? ఎగ్జామ్ హాల్. 5 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టకపోతే ఏం చేయాలరా అని పక్కన వాడితో అడుగుతాడు. ఎవరు అడుగుతారు? రాజు అనేట. రాజు ఎవరు? ఒక మనిషి. నీకెలా తెలుసు? నాకే చెప్పాడు కాబట్టి. నిన్నెందుకు అడిగాలి అలాంటి ప్రశ్న? నీకెందుకు తెలుస్తుంది? ఏం చేయాలని అడిగి ఏం చేయాలి నిన్ను అడిగాడా? అయితే వాడు అంటాడు కొంతమంది దగ్గర ప్లగ్ ఉంటది కానీ దాంట్లో పవర్ ఉండదురా ఫస్ట్ నువ్వు ప్లగ్ ని చూపించుకోవాలి. ప్లగ్ 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 ప్లగ్. వెరీ గుడ్. మైక్ ఆయనకి ఇవ్వండి. భయ్యా ఎక్కడ జరిగింది నువ్వు ఇందాక చెప్పిందంతా? ఎగ్జామ్ హాల్. ఎక్కడ? ఎగ్జామ్ హాల్. నా స్టడీస్ అయిపోయినా అన్న. స్టడీస్ అయిపోయి ఖాళీగా కూర్చున్నా. పక్క అంకుల్ వచ్చి నెక్స్ట్ ఏంట్రా అంటే ఖాళీగా ఉన్నాను కదా ఇట్లా మీ అమ్మాయి కూడా ఖాళీగానే ఉన్నది కదా మేమిద్దరం లైన్ వేసుకుంటాం నువ్వు పక్కకి చేరిపో అన్న. స్కూల్లో ఉన్నప్పుడు మా సార్ అడిగాడు రాజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలిస్తున్నారు అంటే మీ ఇంటి నుంచి మా ఇంటి వరకు పరిపాలిస్తున్నారు అని చెప్పారు. నేను మా బాయ్ ఫ్రెండ్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ చూసి ఎవరా అబ్బాయి అంటే మా అన్నయ్య అని చెప్పాను. కావాలంటే డాడీకి అడగని చెప్పాను. మా పక్కింటి అంకుల్ ఏంట్రా ఎప్పుడు అమ్మాయిలు పడుతున్నా సిగ్గులేదంటే నాలాంటి సిగ్గులు పెడితే తిరగడా నీ కూతురు లేని సిగ్గు నాకెందుకు మావా అని చెప్పి. నేను ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయకుండా ఇట్లానే కూర్చుంటే మ్యామ్ ఇన్విజిలేటర్ వచ్చి అడిగింది ఏమైందిరా ఎగ్జామ్ రాయట్లే అంటే నేను చెప్పిన మ్యామ్ ఎగ్జామ్ ఎందుకు రాస్తుంది నేను పెన్ తో రాస్తే ఎగ్జామ్ అవుతుంది అని చెప్తే ఆమె ఫెయిల్ చేస్తుంది మ్యామ్. సూపర్ భయ్య అద్దరిపోయింది. కూర్చో. థ్యాంక్ యూ. పెద్దనాయన దేనికి ప్రదీపనా నేను చూసి ఇప్పుడు ఒక కవిత గుర్తుకొచ్చింది అన్న. ఆవిడెవరు? కవిత. ఓకే. ప్రదీప్ ని చూడాలంటే షోకి రావాలి మళ్ళీ మళ్ళీ. ప్రదీప్ తో మాట్లాడాలంటే స్టేజ్ మీదకి వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ. ప్రదీప్ గల్లైతే చేసుకుంటుండే పెళ్లి మళ్ళీ మళ్ళీ. నీకు అలా అర్థమైందా? ఓకే.
నేను రోజు గుడికెళ్ళి అబ్బాయిల వెనక తిరుగుతుంటే అక్కడ గుళ్ళ పంతులు అడిగాడు, మీరు గుడికి దేవుణ్ణి చూడ్డానికి వస్తారా లేకపోతే అబ్బాయిని చూడ్డానికి వస్తారా అని అడిగితే నేనన్నా అందరూ దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటారని చెప్తారు కదా, అందుకే నేను ఇక్కడ ఉన్నా. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని ప్రదీప్. సో స్వీట్, థాంక్యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. వెళ్ళండి సూపర్. మొదటి విడత పోలింగ్ లో డిపాజిట్లు గల్లంతైనా కూడా అందరూ ఎమ్మెల్యేల కింద ఉంచున్నారు కాబట్టి మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు. వాళ్ళకి ఒక భయంకరమైన గేమ్ పెడదాం మనం. రెడీయా? రెడీ. మీలో ఏ నలుగురు మీద మీకు బాగా కక్ష ఉంది? ఏ నలుగురు మీద మీరు రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఈసారైనా పాస్ అవ్వని అందరి ముందు అడిగితే మీరు కూడా 100 రూపీస్ తీసుకుని వదిలేండి, పోయిన సార్లుగా 500 అంటే నా దగ్గర లేవండి. ఎక్కడ జరిగింది ఇది? ఎగ్జామ్ హాల్. స్కూల్లో ఉన్నప్పుడు మా సార్ అడిగాడు, రాజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలిస్తున్నారు అంటే మీ ఇంటి నుంచి మా ఇంటి వరకు పరిపాలిస్తున్నారు అని చెప్పారు. నేను మా బాయ్ ఫ్రెండ్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ చూసి ఎవరా అబ్బాయి అంటే మా అన్నయ్య అని చెప్పాను, కావాలంటే డాడీకి అడగని చెప్పాను. ప్రదీప్ ని చూడాలంటే షోకి రావాలి మళ్ళీ. ప్రదీప్ తో మాట్లాడాలంటే స్టేజ్ మీదకి వెళ్ళాలి మళ్ళీ. ప్రదీప్ గల్లైతే చేసుకుంటుండే పెళ్లి మళ్ళీ. రోరింగ్ స్మైల్. అడవిలో సింహం నవ్వాలన్నా గర్జిస్తూనే నవ్వుతుంది. మామూలుగా ఉండదు భయ్య గేమ్. కాలు బొటని వేలు చెవులో పెట్టుకుని నిమ్మకాయ చిటికిన మీద గుచ్చి మోచేతుల మీద ఈడ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో చాలా అద్భుతమైన ఆట ఇది భయ్యా. నువ్వు పెద్దవాడి కాబట్టి నువ్వు దగ్గరుండి వాళ్ళచే జాగ్రత్తగా ఆడిపించు భయ్యా. నువ్వు మోకాలు మీద కూర్చుని ఉంటావు భయ్యా, నీ తలకాయని తీసి బొచ్చులో పెడతావు. అందులో పెట్టినాక అలాగే మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ బొచ్చుని ఆ రింగ్ లోకి వదిలేసి మళ్ళీ వెనకాలకు వచ్చి ఇంకో బొచ్చు పట్టుకెళ్ళి దాన్ని ఆ బొచ్చులో వేయి. ప్లీజ్ బి సీటెడ్, టేక్ యువర్ సీట్. మీ తలకాయ బొచ్చులో పెట్టినమ్మా. 3, 2, 1 గో. ఏంద్రా ఆయన దొల్లుతున్నా మొత్తం నేలంతా. వెల్ ప్లేడ్, సూపర్. సో ఇప్పుడు చూద్దాం పరిస్థితి. పెదనాయన ఆడతాడు ఇటు సైడ్ నుంచి, అటు సైడ్ మన బాడీ బిల్డర్. ఎస్, రెడీ, వెరీ గుడ్. మ్యాటర్ అర్థమైపోయిందిగా. 3, 2, 1 గో.
5, 4, 3, 2, 1. భయ్యా వచ్చేప్పుడు కళ్ళు చూడడానికి వచ్చేది. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ. నలుగురు చాలా బాగా ఆడారు అండ్ చాలా మటుకు డబ్బులు ప్లేస్ చేశారు అండ్ మేడం గారు కూడా బాగా కష్టపడి ఆడి టాస్క్ ఫినిష్ చేశారు. వెల్ డన్. సో మీరు మాట్లాడుతుంటే శృతులు రాగాలు పల్లవులు తన్నుకుని వస్తున్నాయి బయటికి, నాకు అర్థమవుతోంది. బట్ మీ అందరితో పాటు సరదాగా, ఎందుకంటే మీలో కూడా చాలా మంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, బట్ మీ అందరికీ ఒక గురువుని నేను తీసుకొస్తానన్నమాట. బేసిక్ గా నేను ఆవిడకి నేనే నేర్పించాను అన్ని పాటలు అవన్నీ. మీకు నేర్పిద్దాం అనుకున్నాను, ఆవిడే అన్నారు గురువు గారు మీరెందుకు అనవసరంగా, నేనున్నాను కదా నేను నేర్పిస్తా అన్నారు. ప్రతి సంవత్సరం ఒక మాస్ హిట్ తో సంచలనం సృష్టిస్తున్నా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గీతా మాధురి. ఇంగ్లీషులోన కన్న పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. వేస్తారు హోటలు బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరువు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ గుట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను ఇప్పటి వరకు ఓన్లీ సింగరే అనుకున్నాను, ఈ మధ్యన ఇలాంటి బీభత్సమైన స్టెప్పులు కూడా డాన్స్ చేస్తున్నారు. దీన్నే బీభత్సం అంటే ఇంకా మా ఇంట్లో చేసేదాన్ని చూస్తే మీరు ఏమైపోతారు? అది భరతనాట్యం అంటారమ్మా. అది భరతనాట్యం అనట్లేదు ఈ మధ్య పెళ్ళానాట్యం అని మాట్లాడుతున్నాం. ఓకే, సో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఇన్నాళ్ళు మనమే ముదురులు అనుకున్నాం, మనకంటే ముదురు టెంకలు చాలా మంది ఉన్నారని నాకు ప్రతిరోజు 6 తెలిసిపోతుంది అనమాట. అలా తెలుసుకోవడానికి ఇంకొంతమంది వచ్చారు ఇక్కడికి అండ్ వాట్ ఎ వండర్ఫుల్ టాలెంట్ వీళ్ళందరిది. సూపర్ సూపర్ ఎనర్జిటిక్ అండ్ మనం మాట్లాడుకుంటే ఇట్టే కనిపెట్టగలరు. మన తల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ తోక గురించి మాట్లాడతారు. చాలా కనెక్ట్ ఉన్న వ్యక్తులు నాతో. అండ్ మేమంతా ఒక తెలివైన బ్యాచ్ మేమంతా. సో ఇందులో చాలా మంది అద్భుతమైన సింగర్స్ ఉన్నారు. సో ఈ రోజు కాసేపు పాటల గురించి మాట్లాడుకుందాం. ఇదిగో అనవసరంగా మీ గురించి బాగా చెప్పేశాను కాబట్టి నైజాద్ కాపాడాలి. మన ఇప్పుడు అంతాక్షరి లాంటి ఆయన మంచి మంచి పాటలు పాడాలి, ఓకే? లేకపోతే గల్వీసుకుంటారు వాళ్ళ ముందు, ఓకే? మేడం గారు ఇప్పుడు మామూలుగా ప్లాన్ చేసుకుంటారా? ఓకే 2017 ఓకే ఇది 16 పక్కాలో ఒకరు 15 ఇది అలా ప్లాన్ చేసుకుంటారా? ప్లాన్ చేసుకుంటే అవ్వో, పాడితే వస్తాయా? గాడ్స్ గ్రేస్, మ్యూజిక్ డైరెక్టర్స్ గ్రేస్ అండ్ థ్యాంక్ యూ. వాళ్ళు ఇస్తేనే. ఎస్ డెఫినెట్ గా. అండ్ ఆ పాటకి సంపూర్ణ న్యాయం చేస్తున్నారు మీరు. ఐ థింక్ మిర్చిలో డార్లింగే సాంగ్ నిజంగా మంచి పెద్ద హిట్ అది. సో మా డార్లింగ్స్ అందరి కోసం ఆ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. వాళ్ళు పాడుతున్నారా నేను పాడాలా? బై మిస్టేక్ మీతో స్టార్ట్ చేస్తాను నేను. దాని తర్వాత అంటే దారుణాలు తట్టుకునే ముందు కాస్త మీతో పాడిద్దాం అనుకున్నాను. నాతోనా? మన గురువు గారు అంటే ఎలా ఉండాలి? గురువు గారు మొదలు పెట్టాలి. కొంపతీసి మన ఇందా మాట్లాడుకుంది విన్నారా ఏమిటి? ఇలాంటి మంచి కార్యం చేసే ముందు నేను పూజ చేస్తాను అనమాట. అది వీళ్ళందరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఏరిన అనమాట. దీస్ ఆర్ ద మోస్ట్ రేర్ పీసెస్ ఆఫ్ హైదరాబాద్. కానీ చాలా మంచోళ్ళు తెలుసా? చాలా మంచి. చూడ్డానికి అలా ఉంటారు కానీ మంచోళ్ళు. రెడీ. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు డార్లింగే వచ్చిన డార్లింగే డార్లింగే ఏంది ఫీలింగే లోకం డార్లింగే ఒరి నా డార్లింగే
డార్లింగే ఏంది ఫీలింగే అరే వచ్చిన బ్యాటే తెచ్చి అక్కర్లే వాళ్ళు మొత్తం సాంగ్ పాడుతున్నారు. పాడేసా అది మనతో కూడా సంబంధం లేకుండా పాడేది కూడా ఆ డార్లింగే వదినా డార్లింగే. మీలో ఎవరైనా సింగింగ్ మ్యూజిక్ నేర్చుకున్నారా? మీరు నేర్పిస్తారా? తప్పకుండా నేను వచ్చి. వాళ్ళు నేర్చుకోపోతేనే ఇలా పాడుతున్నారంటే ఇంకా నేర్చుకుంటే ఏమైపోతుందో. సో మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నా లైఫ్ లో మ్యూజిక్ స్టార్ట్ అయింది when I was in 3rd class. నా కెరియర్ లో మ్యూజిక్ స్టార్ట్ అయింది 2004 లో. 2006 నుంచి సినిమాల్లో స్టార్ట్ చేశాను. సో 3rd క్లాస్ లోనే మీరు మ్యూజిక్. నేను 3rd క్లాస్ లో చెకోడీలు తింటూ నిక్కర్ వేసుకుని రోడ్ల మీద అటు ఇటు తిరగడం తప్ప. అలా చెప్పకండి, ఇప్పుడు అందరూ నిక్కర్లు వేసుకుని చెకోడీలు తింటారు ప్రదీప్ అయిపోవాలని. అయ్యో అంటే అప్పట్లో ముళ్ళ పంది జుట్టు ఒకటి వేసుకుని నేను అలా ఉండేవాడిని. అలాంటిది ఆ ఏజ్ లో మీరు మ్యూజిక్ అంటే నిజంగా అప్పటికేం తెలియదు కదా. నిజంగా మా స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టారు అన్ని, డాన్స్, సింగింగ్, ఎలక్యూషన్, డిబేట్, ఇలా అన్ని కాంపిటీషన్స్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎవ్రీ క్లాస్ లో అన్ని కాంపిటీషన్స్ పెట్టారు. మా క్లాస్ లో నేను ఫస్ట్ వచ్చాను. మళ్ళీ స్కూల్లో పెట్టారు, స్కూల్లో ఫస్ట్ వచ్చాను. ఓహో ఇదేదో బానే ఉంది, అయ్యయ్యో ఏంటి ఇలా ఫస్ట్ వచ్చేసాను అనుకుని. అప్పటి వరకు మాకు తెలుసు మా ఇంటి వెనకాలే మా టీచర్ సంగీతం నేర్పిస్తారని. బట్ ఆవిడకి చాలా బాగా పాడితేనే నేర్పిస్తారట, మనలాంటి వాళ్ళకి నేర్పించారేమో అనుకుని వెళ్ళలేదన్నమాట. వచ్చేస్తే అయ్యో ఎందుకు అలానా అని అర్థం. సో అందుకని ఇంకా తర్వాత తెలిసి ఇంకా నేర్చుకోవడం మొదలు పెట్టాను. మీరు ఎవరికైనా నేర్పిద్దామని అనుకోలేదా? అంత సీన్ లేదు ఇక్కడ. అంటే క్లాసికల్ లో మీరు అంటే నేను అంటే కొత్త గురువు దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నాను. మరి అంటే డేట్స్ అవి ఒకసారి చూడాలమ్మా. చూడాలా? ఓకే. ఆయనతో మాట్లాడాలి కదా గురువు గారితో. అందుకని ఇప్పుడు అంటే స్టూడెంట్స్ కి మీరు చెప్పదలుచుకోలేదు. ఓకే రైట్. మ్యూజిక్ లో ఎన్ని డిగ్రీస్ పొందారు? 108 డిగ్రీస్. ఎన్ని డిగ్రీస్ ఎలా ఉంటాయి భయ్యా? మ్యూజిక్ అంటే ఎలా కౌంట్ చేస్తారు? అది నాకు తెలీదు, నేనేం డిగ్రీలు పాస్ అవ్వలేదు. ఆ డిగ్రీలు కానీ ఇయర్స్ కానీ అలా కోర్స్ ఏమైనా ఉంటుందా? నన్ను పెట్టారట రోల్ మోడల్ లాగా, ఏమీ చేయకుండా ఉంటే ఏమవ్వచ్చు అని నన్ను చూపించారు. నగర్ లో మీ విగ్రహం ఇలా పెడతారంటగా. సో లెట్స్ ట్రై అంతాక్షరి. ఓకే, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా లెటర్ తో సాంగ్ కాకుండా మనము వర్డ్, ఆ వర్డ్ మీరు పాడే పాట ఫస్ట్ లైన్ లో రావాలి. అన్నా మేడం గారికి ఒక కవిత చెప్తా. కవిత. రాముడి పెళ్ళం సీత, చెరువులో ఉండేది పీత, ఐటమ్ సాంగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గీత, మీ పాట విని ఒక్కసారి పోతా. అయితే నేను పాడను. మీరు పాడితే నేను పోతా. పిచ్చెక్కిపోయింది నీ కవిత. సూపర్. సో ఆడదామా? రెడీగా? ఫస్ట్ ఆ గురువు గారితో స్టార్ట్ చేద్దాం. ఇగో వాళ్ళందరు మా గురుగారు కొచ్చెలకోట పద్మావతి గారు, మా గురుగారు రామాచారి గారు నాకు మొదలు పెట్టారు కదా నేర్పించడం. ఇప్పుడు అలా మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను శ్రీ 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 ప్రదీపానంద స్వామి గారు. ఆయన ఎక్కడ పడతా ఇల్లందు ఇన్నందు ఎండండు విడును ఏంటది సుమతి సుమతి అదే అనమాట. ప్రదీపానంద స్వామి గారి ఆశీస్సులతో మొదలెట్టండి. ఆకలేస్తే అన్నం పెడతా, అడిచేస్తే ఆయిల్ పెడతా, అడుక్కొస్తే ఆయిల్ పెడతా కాదు అయ్యా, అలిసేస్తే ఆయిల్ పెడతా. ఆకలేస్తే అన్నం పెడతా, అరిచొస్తే ఆయిల్, అరిచరిచి వచ్చాక ఆయిల్ పెట్టకూడదు భయ్యా. ఈయన ఎలా చెప్తాడే ఆ ఉప్పు కప్పు రంపు నక్కపరి ఐటమ్ సాంగ్ భయ్యా అది. సరిగమపదని వార్మప్ అనుకుంటాను. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమా, తోడబుట్టిన రుణం తెచ్చుకుంటానే చెల్లమా. అక్కడ ఉన్నారా ఎవరైనా? ఉన్న వాళ్ళందరూ ఆయన చెల్లులే. కూర్చోబా. మగాళ్ళు ఒట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటిట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే.
ఏ మాట కా మాట ఇప్పటి వరకు అంత ఫీల్ తో ఎవరు పాడలేదు. మిమ్మల్ని చూసి పాడినప్పుడు అమ్మాయిలో ఎక్స్ప్రెషన్ చూసారు. ఏం చేశారు? డార్లింగ్ నువ్వు నన్ను తిట్టావా డార్లింగ్ ఇప్పుడు? ఓకే థ్యాంక్ యూ. తాడి చెట్టు ఎక్కలేవు తాటి కళ్ళు తెంపలేవు, ఈత చెట్టు ఎక్కలేవు ఈత కళ్ళు తెంపలేవు, అరే మళ్ళీ నీకెందుకు రా పెళ్ళిలా మాకు అట్లాంటి పడవు, మాకు అట్లాంటి పాటలు పడవు. మీకు రెండు పాటల రీమిక్స్ తెలుసా ఎప్పుడైనా? ఇది 10 పాటల రీమిక్స్. ఇది లాయర్ కూడా వచ్చింది మధ్యలో, లారీ మిక్స్. ఈ రెండింటి మధ్యలోంచి ఆడెవడో మధ్యలో దూరి ఆ లక్ష వెళ్ళిపోయాడు. సో ఎడ్యుకేషన్ అంటే స్కూల్ పూర్తిగా చదివారా? 10th వరకు చదివారా? ఎందుకండి, అదే భావి భారత పౌరులు త్వరలో చాలా పెద్దవాళ్ళు అయ్యే వాళ్ళ ముందు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు అదే బుర్రని వాళ్ళ చదువులో పెడితే అవుతారు. చదువుతూనే ఉంటారు వాళ్ళు. అసలు ఏం చదువుతూ ఉంటారు? ఫార్వర్డ్ మెసేజ్లు, ఫేస్బుక్ లో పోస్టులు అవన్నీ బాగా చదువుతారు, చాలా బాగా చదువుతారు. అవును. సో ఎస్, సో నేను బీకామ్. నాకు కూడా అంతే, ఇంజనీర్ అనేవాళ్ళు. నేను కూడా అదే చెప్తాను, నేను ఇంజనీరింగ్ చేశాను. మీరు చేశారుగా? అవునంటే కంప్లీట్ చేశారు. కాలేజ్ ఫీజు మొత్తం 20 ఉంటాయంటే అందులో 17 మిగిలాయి. ఇప్పుడు ఆ స్టడీస్ గురించి అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వదిలేసి మనం వదిలేద్దాం ప్లీజ్. మీ దగ్గర ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది డెఫినెట్లీ. మా దగ్గర ఉండడం అంటే మీరు దాన్ని ఒక అద్భుతమైన లవ్ స్టోరీలా తయారు చేశారు. సో ఒక షార్ట్ ఫిలిం చేశారు మీరిద్దరు కలిసి, నందు అండ్ మీరు. షార్ట్ ఫిలిం అప్పుడు నందుని ఇంప్రెస్ చేయడానికి మీరు ఏమైనా పాటలు పాడారా? అస్సలు పాటలు పాడుంటే ఈ పాటికి అసలు పెళ్ళే ఇంప్రెస్ చేయడానికి నేను ఎప్పుడు పాటలు. సో సింగింగ్ బిఫోర్ మ్యారేజ్, సింగింగ్ ఆఫ్టర్ మ్యారేజ్? సింగింగ్ పీస్ఫుల్లీ. అంటే ఇది వరకు మీరు ఒక్కళ్ళే వెళ్ళారు, ఇప్పుడు ఆయన దింపుతున్నారు అంతేగా? అలా ఏం లేదు. అలా ఉండదా? అస్సలు దొరకరా? అటువంటి సపోర్ట్ ఉంటేనా ఈ పాటికి ఇక్కడ ఉండేవాడు. సపోర్ట్ ఉంది డెఫినెట్లీ, అంటే జోక్స్ పార్ట్ డెఫినెట్లీ సపోర్ట్ ఉంది. బట్ ఎలా చెప్పాలంటే ఎటువంటి చేంజ్ లేదనమాట సింగింగ్ లో. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే పెళ్ళయింది, ఇప్పుడు పెళ్ళైతే నేను కొత్తగా ఏదో చెయ్యాలి ఇలా ఏం లేదు. పెళ్లికి ముందు ఎలా పాడాను, పెళ్లి తర్వాత కూడా అలాగే పాడుతున్నాను. సో ఆ రకంగా వెరీ ఎంకరేజింగ్ డెఫినెట్లీ. అండ్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, ఎంతో కష్టపడ్డారు అండ్ చాలా చక్కగా పాడారు. అండ్ ఆ పాటలన్నీ ఎంత హిట్స్ అయ్యాయి. అండ్ డెఫినెట్లీ ఇంకో కొత్త మూవీస్ అన్ని యాక్సెప్ట్ చేస్తూ పాటలు పాడతారు. సో సింగింగ్ తో పాటు ఇంకేమైనా లలిత కళల్లో ఇంకేమైనా పెయింటింగ్స్ ట్రై చేశారు? ఏమన్నారు మీరు ఇప్పుడే? అంతే. అవును, నేను వేయగలను తప్పకుండా. వేస్తారు. ప్రదీప్ గారు చేస్తే వేరే ఎవరో వస్తారు. అది చెప్పకూడదు, వచ్చేంత చెప్పకూడదు మనం ఎవరికి. మొత్తం ఫినిష్ అయ్యాక కుక్కలాగే కుక్కే. ఓకే, సో మీలో ఎంతమంది సింగింగ్ అంటే ఇష్టం ఉంది, అంటే పాటలు కెరియర్ గా తీసుకోవాలని ఎంతమందికి? గురుగారు మీరు సంగీతం నేర్చుకున్నారండి? రిపీట్ ద క్వశ్చన్. పైథాగరస్ థియరం లో x² కి అర్థం ఏంటి? x² is nothing but x², but x² is x². అసలు పైథాగరస్ థియరం లో x² ఉంటుందా? అదేంటి పైథాగరస్ థియరం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. అవునా? మీరంత డౌట్ గా అడుగుతున్నారు. ఇగో నాకేమో తెలిసేంటి, కాన్ఫిడెంట్ నవ్వుతున్నా ఎక్సైజ్ పెట్టట్లే. నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావా? నేర్చుకోలేదు, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఓకే, ట్రై చేద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్ లో. ఇంట్లో ఎప్పుడైనా పాడావా? ఇందాక పాడాడుగా, సరే అన్నాడుగా. పాడాలనిపిస్తుంది కానీ టైం. ఒరే ఒక్క ఆన్సర్ అయినా తిన్నగా చెప్పరా, నీ దండం పెడతా. భయ్యా మనం బాయ్స్ భయ్యా, మనం ఆల్రెడీ ఎప్పుడు పాచ్ ఉండాలి మనం. కరెక్టే, కానీ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏంటంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఎప్పుడైనా పాడావా? ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. ఎప్పుడు ఎనీ పబ్లిక్ అపియరెన్స్ స్టేజ్ మీద ఎప్పుడు పాడలేదు? ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు పాడాలి. దెబ్బకి నీ పాట విని డైరెక్ట్ బాహుబలి 3 లో ఓపెనింగ్ సాంగ్ నీకే.
मैं और तुम गर हम हो जाते, मैं और तुम गर हम हो जाते, कितने हसीना लम्हे हो जाते. చాలు భయ్, ఇంకా అందరూ పరిచయం అయిపోతున్నట్టు. కాదు ఏంటది, అది తెలుగు కాదు. ఏం మాట్లాడుతున్నారు? అది తెలుగు సాంగ్. అది ఏం పాట పాడాడు అనుకున్నారు? ఏంటి అంటే అమలాపురం అది పాడాడు. అవునవును, భలే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ గమకాలు బాగా పలికావు నువ్వు. వెరీ గుడ్. అంటే నువ్వు అవుతావు భయ్యా, నువ్వు ఎప్పటికైనా సింగర్ అవుతావు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సో ఎస్, ఒంటిట్లోకి వెళ్ళి అలవాటు ఉందా? అట్లా అంది అట్లా వెళ్తారా హాల్లోంచి? లేదా వాటర్ అవి తాగడానికి వెళ్తా. మాదిలా వెళ్ళా? అవును, చేస్తూ ఉంటాను. అంటే ఓన్లీ యూట్యూబ్ లో మేము చూసినంత వరకే చేస్తూ ఉంటారా? అక్కడ వరకేనా? మిగతా ఇది ఎక్కడ మిస్ అయిపోతుందో ఈ అద్భుతమైన సీన్ అని రికార్డ్ చేశాడు అనమాట. అయ్యో పాప చూసుకునే రోజు ఆనందపడుతూ ఉంటాడు. ఆయన వంట వండుకుంటూ అబ్బా మా ఆవిడ వంట చేసింది. కాదు పాపం, ప్రాబ్లం ఏంటంటే ఇద్దరికి రాదు. ఇద్దరికి వంట రాదు, సరిపోయింది పాయింట్. ఏం చేస్తామో ఏమిటో ఫ్యూచర్ లో. అప్పుడు ఏం లేదు, వండిన తర్వాత ఐటమ్ కి పేరు పెట్టుకోవచ్చు. అవును, ఉప్మాని స్టార్ట్ చేయకుండా అది పూరి ఇది ఉప్మా అని చెప్పి తినేయడమే. దేవుడా ఏంటిది? మీకు ఇష్టమా? చాలా, అసలు ప్రాణం. ఇది రబ్బర్ కాదు, అది రబ్బర్ అని తెలిసాక కూడా అది దానికి ఉన్న టెక్స్చర్, దాని ఎక్స్ప్రెషన్ ఎవరో కానీ బాగా తయారు చేశారు. ఇన్నాళ్ళు మీరు భయం 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 అన్నారు, ఇప్పుడు చూడండి ఆవిడ పాముతో ఆడుకుంటారు. సో మీరు ఇప్పుడు ఇంకో ఇద్దరు తెలివైన వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారు. ఆ ఇద్దరు ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఆడతారు. ఎస్. ఎవరు తెలివైన వాళ్ళు? ఒక్కళ్ళైనా ఎత్తని వాళ్ళు ఉంటారేమో, చెయ్యి వాళ్ళని పిలుద్దాం అనుకుంటే అందరూ తెలివైన వాళ్ళే. మీరే సెలెక్ట్ చేయండి, మీకు బాగా తెలుసు. ఆ పాపని నాకెందుకు? మన సోను నిగమ్ ని పిలుద్దాం. సోను నిగమ్, అల్తాఫ్ రాజా. కరెక్టే, నేను పిలవడం కరెక్టే, తప్పులేదు అందులో. ఓకే గురువు గారు, మీరు ఆ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్రం తిరుగుతుంది. అది ఆగాక మీకు తిరుగుతుంది. దాని తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు టాస్క్ ఫినిష్ చేయాలి. ఓకే, ప్లీజ్ బి సీటెడ్, టేక్ యువర్ సీట్. ఆల్ ది బెస్ట్ భయ్యా, హ్యాపీ జర్నీ. అందరిని అడిగానని చెప్పండి. దిగిన తర్వాత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ టిన్నది ఓపెన్ చేసి నోట్ తో పట్టుకుని ఆ గ్లాస్ లోకి పోయాలి. ఓన్లీ తీయడానికి మాత్రం హ్యాండ్స్ వాడతాం. 3, 2, 1 గో. స్టార్టింగ్ కదా బానే ఉంటుంది. నీ పేరేంటన్నో? కళ్యాణ్. ఏం చేస్తుంటావు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఎలా అనిపిస్తుంది లోపల? లోపల ఏదో తెలియని భయం. మీ వాళ్ళని చూడు, మీ వాళ్ళందరూ నీ చుట్టూ పరిగెడుతున్నట్లేదు. అవును, నీకు సంగీతం నేర్చుకోవాలి ఎందుకు అనిపించింది? చిన్నప్పటి నుంచి అది ఎవరితో చెప్పను, ప్రామిస్. ఇందాక పాడిన పాట ఏంటి చెప్ప? హిందీ సాంగ్. అది హిందీ సాంగ్. ఏం పాట అది? 3, 2, 1 స్టాప్. తిక్కగున్నదే ఏ కిక్కి నాకు ఎక్కనదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద. హ్యాండ్స్ బ్యాక్. ఇది అయిపోయింది. ఇది అంతే ఉంటావా? అయిపోయింది. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. మెల్లకన్ను పెట్టావు, బట్ వెల్ ప్లేడ్, సూపర్, చాలా బాగా. జర్నీలో ఏం జరిగింది? నువ్వు ఆపగానే ఎందుకు నాకు నమస్కారం పెట్టడానికి కింద ఉంగున్నావు? నేను వద్దంటున్నావు కూడా. కంట్రోల్ అవ్వలేదు. భక్తి అలాంటిది లేదు, నువ్వేం చేయలేవు నువ్వు కూడా. వెల్ డన్, సూపర్. ఇంకొకళ్ళు ఈ అమ్మాయిని రెడీయా? గేమ్ అర్థమైంది కదా? 3, 2, 1 గో. ఏదో ఎత్తుక్కుంటున్నారు ఆవిడ. ఓకే, మీ పేరేంటి? అంటే ఏంటి అర్థం? శరణ్య అంటే తెలీదన్నా మీనింగ్. వెరీ గుడ్, నైస్ మీనింగ్. ఏం చదువుతున్నారు? బీటెక్. మెడ పట్టేసి తల్లి స్ట్రైట్ గా పెట్టు, స్ట్రైట్ గా ఉంచు మెడకాయ. ఉంటుంది.
బాగుందా? అయితే ఓకే. ఇంకేంటి గీత గారు విశేషాలు? పక్కన ప్రదీప్ నుంచి కాబట్టి బాగుందట. ఓకే ఓకేనా? ఆపేనా? మీరు ఆపమని అడిగితే ఆపేసా. వద్దులే తల్లి, ఎందుకు వచ్చిన కూడా. 3, 2, 1 ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఇది అర్జెంట్ పనులలో ఇల్లు. సరోజ నా మాట ఇది సరోజ. అయ్యో సౌలోకి వెళ్ళిపోతుంది గొప్పల. ట్రై చేయమా. అది పట్టదు. నువ్వు అమ్మ నువ్వు సరిగ్గా ఆడకపోతే నీ బదులు ఇప్పుడు అనవసరం గీత గారు ఆడాల్సి వస్తుంది. అమ్మో ఏం చేస్తున్నా? ఓహో ప్లేట్ లో పోయమన్నాను అనుకున్నావా నువ్వు? కూల్ డ్రింక్ అంతా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. వెరీ వెల్ డన్. సూపర్. ఇప్పుడు గీత గారు. అంతే. వెరీ గుడ్. ప్లీజ్ నాకు చాలా భయం వేస్తాను. ప్లీజ్ చాలా కళ్ళు తిరుగుతాయి. నీకు పక్కన ప్రదీప్ ఉంటే ఓకే నాన్న, నాకుంటే టెన్షన్. మాట్లాడుకుందాం కూర్చోండి. అస్సలు మాట్లాడాలని హ్యాండిల్ పట్టుకోండి. ప్లీజ్ నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ నాకు చాలా భయం వేస్తుంది. పాటలు పడుతుంది. మీరు కూర్చోండి. 3, 2, 1 ఎస్. అంతే అయిపోయింది. ఏముంది చెప్పండి దీంట్లో? పడిపోతుందేమో ఇది. నా కళ్ళు తిరిగితే మీ కష్టం. మీరు మొట్టమొదటి అంటే మీరు పాడిన మొట్టమొదటి పాట. ఆగగనంలోన తారా జ్యోతి కిరణం నువ్వైతే, ఈ భువనంలోన నీకై వేచే నయనం నేనవుతా. కొడతా. పాట అలా ఉందా? ప్లీజ్ చాలు చాలు చాలు. ప్లీజ్ 3, 2, 1 స్టాప్. ప్లీజ్ ప్లీజ్ ఆపరు వాళ్ళ ఫ్యాన్స్. స్టాప్. yes దిగండి ఒక్క నిమిషం, నేను ఇప్పుడే దిగాను. దిగండి. అయ్యా దిగండి. అయిపోయింది. పదండి. అయిపోయింది. టైం అయిపోతుంది అక్కడ. పదండి. కూల్ డ్రింక్ వెయిటింగ్ అక్కడ. రండి. అందుకే ఉంటే మళ్ళీ తిప్పుతారండి. ఓకే దాని అంతే అయిపోయింది. మేడం గారు ఈ కత్తిని అడ్డు రావడం వల్ల నాకేం జరిగిందో తెలియదు. నవ్వారా మీరు? అది కూల్ డ్రింక్ నోట్లోకి వెళ్ళడం వల్ల సౌండ్ వచ్చింది అనుకున్నాను నేను. అది మళ్ళీ వస్తా సౌండ్. చాలా అయ్యో చూసారా? ఎవరైనా 6,000 రూపీస్ లిప్స్టిక్ జరిగిపోయింది. అయ్యో మై గాడ్. జరిగిపోయిందా? లేలే. అయ్యో అది ఏం అవ్వలేదు. 9 to 5 అన్నారే. చంద్రముఖిలో జ్యోతిక గారిలో కొంచెం సైడ్కి వెళ్ళింది అంతే, అంతకంటే ఏం లేదు. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఆడించారా ఇలాంటి? నేను 32 సార్లు ఆడాను. అయితే నేను రోజు ఆడతారా అంటే ఇంకో 2 ఎక్స్ట్రా విన్నర్స్ కి ఇద్దాం అనుకున్నాను. వద్దనిపిస్తుంది ఇప్పుడే. అది వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు. గెలిపించడానికి వాళ్ళు ఓడిపోవడానికి ఎన్నో వాళ్ళని గెలిపించడానికి నేను ఓడిపోతూనే ఉంటాను. సో మీ చేతుల మీదుగా ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా విన్నర్ కి 5,000 రూపీస్ గిఫ్ట్ వోచర్. పెద్ద నాయనా రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టగో పేస్తే టాపులేసి పోతే పోతే పాప టాపులేసి పోతే పోతే పాప. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అసలు కళ్ళజోడు నీకోసం కనిపెట్టినట్టుంది. అండ్ అస్సలు తగ్గేది లేదు, సమస్య లేదు. నువ్వు ఎప్పుడైనా 6 ప్యాక్ ట్రై చేసిన మాత్రం నాకు చెప్పకు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
అండ్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు, ఎన్నో కబుర్లు చెప్పినందుకు, సరదాగా వాళ్ళతో కలిసి పాటలు పాడినందుకు, అండ్ ఇలాగే ఇంకా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సాంగ్స్ అని పాడాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ఎక్స్ప్రెస్ రాజా. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ. ఆలస్యం అమృతం విషం అన్నారు కదా, అందుకే క్షణమైన ఆలస్యం చేయకుండా నీకోసం నేను వచ్చేసాను. ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళిపోయావు? సుబ్బుపల్లి వెంకి చౌక వచ్చినట్టు మీరు పెళ్లి చేసుకోలేదు, కానీ మా పేరెంట్స్ పెళ్లి చేయమంటే ప్రదీప్ కే ముడ్డి కింద 30,000 వచ్చాయి అని పేరెంట్స్ పెళ్లి చేయమలేదు. ఓన్లీ హీరోయిన్స్ కి ఇస్తారా, మాకు ఇవ్వరా? Crazy, 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 crazy feeling.